రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారికి కాలం చెల్లిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. భూముల కొనుగోలు చేసే ప్రజలు దళారుల చేతిలో మోసపోవద్దన్నారు. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద భూములు రిజిస్టర్ అయితే బ్యాంకులో లోన్ రాదన్నారు. అదేవిధంగా ఐటీ ఈడీ కేసులుంటే ఆస్తులు పోతాయని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే కందికుంట. స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి బబుల్ ఏదో కొద్ది మంది వ్యక్తులుగా కలుసుకొని ఒక భూమిని కొని వీళ్ళే ఈ భూమిని ఒక రేటుకి కొనేసి 10 సెంట్లు భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటుకి అందరూ కొనాలని దాన్ని పైకి లేపేసి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకల్లా లేదా ప్రజలు ఆలోచించుకోమంటారు. మీకు లిటిగేషన్ ఫ్రీ బ్యాంక్ లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొనే ఆలోచన ఉందా, లేదంటే దళారుల చేతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలా, అటువంటి వ్యవహార శైలి కావాలో ఆలోచన చేసుకోండి. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లేఅవుట్ల కింద అమ్మేస్తే రేపు మీకు లోన్లు రావు. ఏదన్నా తగులుకునే రోజున ఈడీనో ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి.